సో, ఈరోజు నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 23,880 దగ్గర ఓపెన్ అయ్యి అండ్ 23,983 అనే ఒక హై పాయింట్ క్రియేట్ చేసి నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ 23,907 దగ్గర క్లోజ్ అయింది. అసలు యాక్చువల్‌గా ఈరోజు నిఫ్టీ ఎలా బిహేవ్ చేసిందో ఒకసారి మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అనలైజ్ చేద్దాము. సో, ఈరోజు నిఫ్టీ నిన్న చెప్పుకున్నట్టు న్యూట్రల్‌గా ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్‌ని రెస్పెక్ట్ చేసి నిఫ్టీ ఆల్మోస్ట్ 23,990 అనే రెసిస్టెన్స్ లెవెల్ దాకా వెళ్ళింది. అండ్ అక్కడ నుంచి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుండి కంప్లీట్‌గా సెల్లింగ్ ప్రెషర్ చూడడంతో ఈ 23,887 అనే ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసింది. బట్ మార్కెట్ ఏమైందంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవ్వడానికి ట్రై చేసింది. సో, ఇప్పుడు మనకి నిఫ్టీ రేపు ఎలా బిహేవ్ చేసిద్దో ఒకసారి మనం అనలైజ్ చేద్దాము. ఒకవేళ సేమ్ నిఫ్టీ రేపు న్యూట్రల్ గాని గ్యాప్ అప్ గాని ఓపెన్ అయితే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది 23,988 దగ్గర ఉంది. ఒకవేళ మనకి ఈ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ గాని బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది 24,077 దగ్గర ఉన్నాయి. ఒకవేళ మనకి రేపు ఈ రెసిస్టెన్స్ లెవెల్ 23,988 అనే రెసిస్టెన్స్ లెవెల్ గాని బ్రేక్ అయితే మనకి ఈజీగా 24,082 దగ్గరికి మనం టార్గెట్స్ అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ నిఫ్టీ మనకి రేపు న్యూట్రల్ గాని గ్యాప్ డౌన్ గాని ఓపెన్ అయితే మనకి నెక్స్ట్ మైనర్ సపోర్ట్ వచ్చేసి 23,870 అవుతుంది. ఒకవేళ మనకి రేపు ఈ 23,870 అనే సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 23,801 ఉంది. ఒకవేళ మనకి ఈ మేజర్ టార్గెట్ కూడా ఈ మేజర్ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి 23,729 దగ్గర ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసలు ఈ రోజు నిఫ్టీ ఐటీ ఎలా పర్ఫామ్ చేసింది అండ్ నిఫ్టీ ఐటీలో ఏ స్టాక్స్ పర్ఫామ్ చేశాయి అండ్ నిఫ్టీ ఫార్మా ఎలా పర్ఫామ్ చేసింది అండ్ నిఫ్టీ ఫార్మాలో ఏ స్టాక్స్ పర్ఫామ్ చేశాయి, నిఫ్టీ ఆటో ఎలా పర్ఫామ్ చేసింది అండ్ నిఫ్టీ ఆటోలో ఏ స్టాక్స్ పర్ఫామ్ చేశాయి అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే నిఫ్టీ ఐటీ ఒకవేళ న్యూట్రల్ గానీ గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా రెస్పెక్ట్ చేస్తుంది అని. సో, ఈ రోజు ఎగ్జాక్ట్ గా మార్కెట్ అలానే బిహేవ్ చేసింది. నిఫ్టీ ఐటీ ఈ ట్రెండ్ లైన్ కి టచ్ కాగానే సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయ్యింది. సో, ఎగ్జాక్ట్ గా ఫస్ట్ క్యాండిల్ లో సెల్లింగ్ ప్రెషర్ చూసాక కంప్లీట్ గా మార్కెట్ మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేయడానికి వెళ్ళింది. బట్ మార్కెట్ లో మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అయ్యి నెక్స్ట్ సపోర్ట్ దాకా తీసుకొచ్చారు. అదే మనకి 28,843 అండ్ మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్లో కంప్లీట్ గా బయింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నిఫ్టీ ఐటీ ఆల్మోస్ట్ 28,947 దగ్గర క్లోజ్ అయింది. సో, మనకి నిఫ్టీ ఐటీ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసిందంటే మనకు నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 29,177 అండ్ 29,366 అవుతాయి. అంటిల్ ఆర్ అన్లెస్ మనకి ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసేంత వరకు నిఫ్టీ ఐటీలో మనం ఎటువంటి లాంగ్ పొజిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయలేము. సో, నిఫ్టీ ఫార్మా మనకి చాలా రోజుల నుండి ఛానల్లోనే ట్రేడ్ అవుతుంది. సో, నిన్న మనం చెప్పుకున్నట్టుగానే నిఫ్టీ ఫార్మా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ మార్కెట్ అనేది సస్టైన్ అవ్వలేదు. సో, మార్కెట్ ఓపెన్ అవ్వడంతో ఈ రిజెక్షన్ క్యాండిల్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కంప్లీట్ గా చూపించింది అండ్ 24,605 నుండి స్లో బయింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 3:15 కి ఆ టైంలో సో మనకి ఒక స్మాల్ బ్రేక్అవుట్ క్యాండిల్ అయితే కనిపించింది. అదే 24,731 దగ్గర. బట్ మార్కెట్ అనేది సస్టైన్ అవ్వలేదు. సో, ఒకవేళ నిఫ్టీ ఫార్మా రేపు కానీ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి సస్టైన్ అయ్యిందంటే మనకు నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 24,917 ఉంది. ఒకవేళ ఈ టార్గెట్ కానీ రీచ్ అయ్యిందంటే మనం మళ్ళీ నిఫ్టీ ఫార్మాలో స్మాల్ సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడొచ్చు. ఒకవేళ రేపు నిఫ్టీ ఫార్మా గానీ రేపు న్యూట్రల్ గానీ గ్యాప్ డౌన్ గానీ ఓపెన్ అయితే మనకు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,554 అవుతుంది. ఒకవేళ ఈ 24,554 అనే మేజర్ లెవెల్ బ్రేక్ అయ్యి ఈ బ్యాండ్ కి టచ్ అయింది అనుకో మనం మళ్ళీ ఇక్కడ నుండి ఒక స్మాల్ బయింగ్ మొమెంటం అనేది చూడొచ్చు. ఒకవేళ ఈ లోవర్ బ్యాండ్ ని కూడా నిఫ్టీ ఫార్మాలో బ్రేక్ చేసిందంటే మనకి ఆల్మోస్ట్ నిఫ్టీ ఫార్మా 24,270 అనే సపోర్ట్ లెవెల్ ని రీచ్ అవుతుంది. సో, ఇప్పుడు నిఫ్టీ ఆటో గురించి మాట్లాడుకున్నాం. సో, ఈ రోజు మనకి నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా సో నిఫ్టీ ఆటో ఎప్పుడైతే ఈ 26,618 అనే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ గానీ బ్రేక్ చేసిద్దో అప్పుడు మనకి నిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 26,986 అవుతుంది. సో, ఈ రోజు నిఫ్టీ ఆటోలో ఎగ్జాక్ట్ గా సేమ్ టు సేమ్ అలానే బిహేవ్ చేసింది. సో, ఒకవేళ మనకి నిఫ్టీ ఆటో గానీ రేపు గ్యాప్ అప్ గానీ న్యూట్రల్ గానీ ఓపెన్ అయితే సో మనకి నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 27,376 అవుతుంది. ఒకవేళ మనకి మార్కెట్ నిఫ్టీ ఆటో గానీ ఇక్కడికి రీచ్ అయ్యిందంటే మనం మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడొచ్చు. ఒకవేళ రేపు నిఫ్టీ న్యూట్రల్ గానీ గ్యాప్ డౌన్ గానీ ఫామ్ అయ్యిందంటే నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అనేది 26,600 అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ గానీ బ్రేక్ చేస్తే మనకి రేపు కంప్లీట్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే చూస్తాము. అండ్ మార్కెట్ ఒకవేళ ఆ సపోర్ట్ లెవెల్ గానీ బ్రేక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 26,291 దాకా వస్తుంది. సో, ఈ రోజు ఏ సెక్టార్ లో ఏ స్టాక్స్ ఎక్కువగా పర్ఫామ్
పర్ఫామ్ చేశాయి అనేది ఒకసారి చూద్దాము. సో ఈరోజు ఫస్ట్ మనం నిఫ్టీ ఆటో. సో నిఫ్టీ ఆటోలో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టాక్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ రోజు బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ ఏవంటే మదర్సన్, టిన్ ఇండియా, ఎక్సైడ్ ఇండియా. సో ఈ రోజు ఎక్సైడ్ ఇండియా మాత్రం చాలా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది. ఈ రోజు ఆల్మోస్ట్ 7.62% అనేది గ్రీన్ లో లైక్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ టిన్ ఇండియా ప్లస్ 5.64% అనేది పాజిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ మదర్సన్ 4.85%. అండ్ వర్స్ట్ గా పర్ఫామ్ చేసిన స్టాక్ ఏదంటే టీవీఎస్ మోటార్. ఈ రోజు టీవీఎస్ మోటార్ ఆల్మోస్ట్ 2.03% అనేది నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో ఇప్పుడు నిఫ్టీ ఫార్మాలో మనకి ఏ స్టాక్స్ ఎక్కువగా పర్ఫామ్ చేశాయి అండ్ ఏ స్టాక్స్ వర్స్ట్ గా పర్ఫామ్ చేశాయి అని అయితే చూద్దాము. సో ఈ రోజు పిరమిల్ ఫార్మా ఆల్మోస్ట్ -2.58% అనేది నెగిటివ్ లో క్లోజ్ అయ్యింది. అండ్ అజంతా ఫార్మా కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ -2.46% అనేది నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో ఈ రోజు నిఫ్టీ ఫార్మాలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది స్టాక్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ వాక్ ఫార్మా మాత్రం 4.16% పాజిటివ్ లో క్లోజ్ అయ్యింది. అండ్ టోరెంట్ ఫార్మా 1.92 ఆల్మోస్ట్ 2% లో క్లోజ్ అయిపోయింది. సో రిమైనింగ్ ఆల్ యావరేజ్ గా పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు నిఫ్టీ ఐటీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ 4.22% అనేది అయితే పాజిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ ఎల్టీఎం అండ్ టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ చాలా న్యూట్రల్ గా పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. బట్ కోఫోర్జ్ మాత్రం ఈరోజు -2.42% అనేవి నెగిటివ్ లో క్లోజ్ అయ్యింది. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మరిన్ని వీడియోలు కావాలంటే ఇప్పుడే ఫాలో అవ్వండి ట్రేడింగ్ వీల్స్ హైదరాబాద్.